నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇక దేశ రాజకీయాల జోలికి వెళ్తే మరి పార్లమెంట్లో అందరూ ఓటు తీసుకోవడం అయింది. సరే, ఇంకా స్పీకర్ని కొంచెం రసాబసా చేయడం అయింది. తర్వాత ఇప్పుడు బీజేపీని, ఎన్డీఏ పార్టీలో మెయిన్ పార్టీ అయిన బీజేపీని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు రాహుల్ గాంధీ గారు. అంతా మళ్ళీ పార్లమెంట్ అనేది మనకి ప్రజల యొక్క మంచి గురించి సరైన నిర్ణయాలు తీసుకుని డిస్కస్ చేయాల్సిన ప్లేస్లో ఇట్లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు రావడం మీద అసలు హిందుత్వం ఉందా, మనుగడ ఉందా, ఇట్లా మనం ఏంటంటే వినడానికే మనకి చాలా దుఃఖసాగరంగా ఉంది చేసే వ్యాఖ్యలన్నీ. దీని మీద మీ విశ్లేషణ? పూర్తిగా ఇమ్మెచ్యూర్ లీడర్నని మళ్ళా ఇంకోతడవ రాహుల్ గాంధీ ప్రూవ్ చేసుకున్నాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నాడు. ఎవరి అడ్వైసో తెలియటం లేదు, కానీ చాలా చాలా ప్రమాదకరమైనటువంటి ఆట ఆడుతున్నాడు. ఎటువంటి ఆట అంటే సమాజంలో ఒకళ్ళను ఇంకోళ్ళకు మధ్య పెట్టి కాన్ఫ్లిక్ట్ కోసం చూస్తూ ఉన్నాడు. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కాదు, కాన్ఫ్లిక్ట్ క్రియేషన్ మీద పూర్తి అబద్ధాలతో, పూర్తి అసత్యాలతో, లేకపోతే పోయి ఎంత అది ఏమనాలంటే మీన్ మెంటాలిటీ. పోయి స్టూడెంట్స్తో ఎక్కడో ఇంటరాక్ట్ అవుతూ పేపర్ ఎవాల్యుయేట్ చేసేటటువంటి టీచర్స్ అప్పర్ కాస్ట్ కాబట్టి మీకు తక్కువ మార్కులు వస్తాయంటాడు. ఏమైనా అది సెన్స్ ఉన్నటువంటి వ్యక్తి అనేటటువంటి మాటలాగా అయితే ఒప్పించడం లేదు. నిన్న పార్లమెంట్ వరకు వస్తే ఏం చెప్పదలుచుకున్నాడు? హిందువులు శాంతియుతులు, మీరు కాదు, ఇది అదే అని చెప్పుకొచ్చాడు. వైలెంట్గా మీరు ఉంటున్నారు, హిందుత్వం కాదు. దానికి మళ్ళా శివుడి బొమ్మ, ఏమి డ్రామానా, మెలో డ్రామానా? సరే, హింసను ప్రేరేపిస్తున్నది ఎవరు? కన్నయ్యలాని చంపింది ఎవరు? రాజస్థాన్లో. నుపూర్ శర్మ ఈరోజు బయటికి రాకుండా ఉండటానికి కారణం ఎవరు? వెస్ట్ బెంగాల్లో గ్రామాల్లో అంతంత పెద్ద అరాచకాలు చేస్తున్నది ఎవరు? ఇంత బ్యాక్గ్రౌండ్ మొన్నటి దాకా అధికారంలో ఉన్నప్పుడు సమాజ్వాదీ పార్టీ ఎటువంటి అరాచకం ఉత్తరప్రదేశ్లో రాజ్యం వేలింది. ఇదంతా వదిలేసి మీరు హింసను ప్రోత్సహిస్తున్నారంటే అర్థం లేదు. అది మొత్తం హిందూ సమాజాన్ని అంతా ఉద్ధరించి. సో ఒక పెద్ద డేంజరస్ గేమ్ అయితే కాంగ్రెస్ ఈరోజు ఆడుతూ ఉన్నది. బీజేపీ చాలా చాలా టాక్ట్ఫుల్గా, స్ట్రాటజిక్గా దీన్ని ఫేస్ చేయాలి. ఎందుకంటే నాకేం పుయ్యేది లేదు, కొండరాయికి దారం కడతా, తెగిపోతే దారమే తెగిపోతుంది అన్నట్టుగా ఉంది ఇప్పుడు రాహుల్ గాంధీ పరిస్థితి. ఆ మాట్లాడే పద్ధతి, ప్రొవోక్ చేస్తున్నటువంటి పద్ధతి, డివిజివ్ ఫోర్సెస్కు, విభజన టైప్ ఫోర్సెస్ అన్నిటికీ ఒక రిప్రజెంటేటివ్ లాగా తయారవుతున్నాడు. అటువంటి వాడు రాజ్యాధికారం వస్తే ఇంకా రాజకీయ దేశంలో. అందుకనే రాలేదు, రాకూడదు కూడా. సో అది చాలా గట్టిగా రిప్లై ఇవ్వాలి, ఫేస్ చేయాలి, తమ వాదనను గట్టిగా వినిపించాల్సిన అవసరం కూడా బీజేపీకి ఈరోజు ఉన్నది. చూద్దాం మరి ఆయన ఆలోచన విధానంలోనూ మాట్లాడే విధానంలోనూ మార్పు వస్తుందని భావిద్దాం. రాదు, వచ్చే అవకాశమే లేదు. ఎందుకనంటే ఒక స్ట్రాటజిక్గా కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఓట్ బ్యాంక్స్ను బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే డివిజివ్ ఫోర్స్ అన్నది. సో దానిని స్ట్రాటజిక్గా వదలకపోవచ్చు, ఇంకా రెచ్చగొట్టవచ్చు. కాబట్టి ఆ రెచ్చగొడతాడు, రెచ్చగొట్టటమే ప్రధానమైన అంశంగా పెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్స్కు రెడీ అవుతాడు ఇన్ కనెక్షన్ విత్ సమ్ రీజనల్ పార్టీస్. దీనిని స్ట్రాటజిక్గా ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా దాన్ని సర్మౌంట్ చేసి మనం బలపడాలి అనే దాని మీద బీజేపీ దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే అంతేనా. వచ్చే రాబోయే 5 ఏళ్లలో ఒక సుస్థిర ప్రభుత్వం మీద బీజేపీ కనుక ఎన్డీఏ భాగస్వాములతో కలిసి రన్ చేయగలిగితే మన ప్రపంచంలో అనుకున్నట్టు 2వ స్థానాన్ని సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ 5 ఏళ్ళు చాలా లాంగ్ పీరియడ్. ఇప్పుడు మంచి పునాది వేశారు కాబట్టి దీని మీద బిల్డప్ చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఒక సిస్టమేటిక్గా, స్ట్రాటజిక్గా పోతే. ఓకే, థ్యాంక్స్ అండి.